హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి అనుకునే మహిళలకు, ఇంట్లోనే ఉంటూ స్వయం ఉపాధి పొందాలి అనుకునే వారికి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకానికి సంబంధించి అధికారికంగా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. చాలా రోజులుగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఇది ఒక మంచి అవకాశం. అసలు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ లో లింక్ ఎక్కడ ఉంది అని పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్న తెలంగాణ ప్రభుత్వ అధికారిక సంక్షేమ పథకాల పోర్టల్ టీజీఓ బిఎంఎంఎస్ అండి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు హోమ్ పేజీలో సిటిజన్ కార్నర్ అనే సెక్షన్ కనిపిస్తుంది. ఈ సిటిజన్ కార్నర్ లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉచిత కుట్టు మిషన్ల దరఖాస్తుకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్లియర్ గా లైవ్ లో ఉంది. ఈ పథకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సబ్మిట్ చేసుకోవడానికి చివరి తేదీ జూలై 30 అండి. సో జూలై 30, 2026 వరకు సమయం ఇచ్చారు. కాబట్టి గడువు ముగిసే లోపు అర్హులైన మహిళలందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ పథకానికి అప్లై చేసే ముందు మీరు కొన్ని ముఖ్యమైన పత్రాలను మరియు వివరాలను సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే మహిళల వయసు కనీసం 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు కనీసం 5వ తరగతి చదివి ఉండాలి. వీటితో పాటు మీ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు మరియు నివాస ధృవీకరణ పత్రం ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అన్నిటికంటే ముఖ్యమైనది, మీకు కుట్టు పని వచ్చి అని నిరూపించుకోవడానికి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి పొందిన టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్. సో మీకు ఐడియా ఉంటుంది, మిషన్ కుట్టే వాళ్ళకి టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ని కూడా అప్లికేషన్ తో పాటు జత చేయాల్సి ఉంటుంది. సో మొబైల్లో రాకపోతే మరి ఏం చేయాలి అంటే, అప్లికేషన్ చాలా మంది లింక్ ద్వారా మొబైల్లో అప్లై చేయడానికి ట్రై చేసినప్పుడు సర్వర్ బిజీ వస్తుందండి. సైట్ సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మళ్ళీ కామెంట్ చేస్తారు నాకు, అందుకే నేను ముందుగానే చెప్తున్నాను. సో అలాంటప్పుడు మీరు మొబైల్లో టైం వేస్ట్ చేసుకోకుండా నేరుగా మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి గాని లేదా ఇంటర్నెట్ సెంటర్ కి గాని వెళ్ళండి. అక్కడైతే అఫీషియల్ పోర్టల్ ద్వారా ఎలాంటి తప్పులు లేకుండా చాలా ఈజీగా మీ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. సో ఇంటి దగ్గరే ఉంటూ కుట్టు పని ద్వారా ఆదాయం సంపాదించాలనుకునే మహిళలకు ఇది నిజంగానే ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ను అస్సలు మిస్ అవ్వకండి. మీ ఫ్యామిలీలో లేదా మీకు తెలిసిన గ్రూప్స్ లో ఉన్న మహిళలందరికీ ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఒకసారి చూడండి, అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో నేను చెప్తాను క్లియర్ గా. సో మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అలాగే మీ సర్వర్ బిజీ అవ్వకుండా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతే మీరు మీ ఇంట్లోనే కూర్చొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఇచ్చానండి. అది క్లిక్ చేస్తే మీరు ఈ సైట్కి వస్తారు. సో ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అండి. సో ఈ వెబ్సైట్లో మనకి ఏదైనా స్కీమ్స్ కానీ ఫ్రీగా ఏదైనా అనౌన్స్ చేస్తే రిజర్వేషన్ ప్రకారం ఇందులో వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ద స్వియింగ్ మిషన్ స్కీమ్ అన్నమాట. సో మీరు అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పటివరకు మర్చిపోయానండి మీకు చెప్పడం, ఇది క్రిస్టియన్స్కి అవైలబుల్గా ఉంది ప్రజెంట్ అయితే. సో నార్మల్ పీపుల్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో అందరూ అలర్ట్గా ఉండండి. సో ఒకవేళ నేను మన రిజర్వేషన్ ప్రకారం ఈ ఫ్రీ స్వియింగ్ మిషన్స్ ఓపెన్ అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో తీస్తాను. సో ఇక్కడ క్లియర్గా చూడండి అన్నీ కూడా. సో అంటే వీళ్ళు రిజర్వేషన్ ప్రకారం స్టార్ట్ చేశారనుకుంటున్నాను. సో మీకైతే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చెప్తాను క్లియర్గా. సో మీరు ఖచ్చితంగా ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయాలండి. ఆ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. సో ఇదంతా వీడియో చూసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోండి. సో మీకు మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు నేమ్ రాయండి ఫస్ట్, తర్వాత ఆధార్ నెంబర్ వేయండి. సో ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబరు రాయండి. సో మీకు క్లియర్గా అన్నీ అర్థమైపోతాయి. తర్వాత మీ ఏరియా, సో రూరలా అర్బనా అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫాదర్స్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ రాయండి. సో మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ రాయండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. సో నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇవి ఆప్షనల్, స్టార్ లేకుండా ఉన్నవి అప్లై అంటే రాయకుండా పర్లేదు. ఆ తర్వాత ఈ స్టార్ ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అదొకటి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ రిలీజియన్ చూసారా, క్రిస్టియన్ అని ఉంది. సో తర్వాత మనకి కూడా ఛాన్సెస్ వస్తుంది, అప్పుడు నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను. తర్వాత క్యాస్ట్, సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇవ్వాలండి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత ఇవన్నీ కూడా మీ మండల్, పంచాయత్, పిన్ కోడ్, డోర్ నెంబర్, అడ్రస్,
యాజ్ పర్ ఆధార్ కార్డ్లో ఉన్నట్టు రాయండి. తర్వాత అటాచ్మెంట్స్. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, స్టార్ ఉన్నవి ఖచ్చితంగా ఫిల్ చేయాలి. అప్లికెంట్ ఫోటోగ్రాఫ్ అంటే మీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఇంకొకటి చెప్తున్నానండి. సో మనకి స్వింగ్ మిషన్ అంటే మనకి ఖచ్చితంగా టైలరింగ్ రావాలి కదా. సో ఆ సర్టిఫికేట్ అడుగుతున్నారండి, టైలరింగ్ సర్టిఫికేట్ అడుగుతున్నారన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్ చూడండి ఇక్కడ. సో ఈ ఆప్షన్లో ఉన్నట్టు మన దగ్గర సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత, సెల్ఫ్ డిక్లరేషన్ చేసిన తర్వాత ప్రివ్యూ చేసి ఓకే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్, ప్రభుత్వ పథకాల వివరాల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.